నిత్యజీవం అంటే ఏంటి అసలుకి? నిత్యజీవం అనే పదానికి అర్థం ఏం చూస్తే నిత్యము జీవించి ఉండడం నిత్యజీవం అంతే కదా. ఒకసారి మనకు నిత్యజీవం వచ్చిందంటే మనం నిత్యం జీవిస్తూనే ఉంటాం, మనకు మరణం అనేది ఉండదు. మనం మళ్ళీ తప్పు చేసినా కూడా మన జీవం మనకు కోల్పోతే మొదట మనకున్న జీవాన్ని నిత్యజీవం మనం. ఒకసారి నీకు నిత్యజీవం వస్తే నువ్వు జీవిస్తూనే ఉంటావు. ఇక నువ్వు తప్పు చేసినా రైట్ చేసినావా ఎట్టున్నావా అనేదాన్ని, ఎందుకంటే నిత్యజీవం అంటేనే దాని మీనింగ్ అది. కాబట్టి నిత్యజీవం మరి ఎట్లా, బైబిల్ కూడా అదే చెప్తుంది. ఏంటంటే యోహాను 10:28 నేను వాటికి నిత్యజీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎప్పుడన్నా నశిస్తాయి, కొద్ది రోజుల తర్వాత నశిస్తాయి అని ఉన్నాయి అక్కడ, లేదు. గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ నా చేతిలో నుండి అపహరింపడు అంటున్నాడు. ఒక్కసారి మనకు నిత్యజీవం వస్తే మనం ఎప్పటికి కూడా నశించాము అని అంటున్నాడు, నో మ్యాటర్ వాట్. ఎందుకంటే తర్వాత మనం నశిస్తే ఫస్ట్ మనకున్న నిత్యజీవం అనలేము. అది 10 రోజుల తర్వాత మనం పాపం చేస్తే పోతే 10 రోజుల జీవమే అంటాం, ఫస్ట్ ఇచ్చిన దాన్ని. నిత్యజీవం ఎట్లా అంటాం? కాబట్టి నిత్యజీవం అంటే ఒక్కసారి మనం పొందుకుంటే అది ఎప్పటికీ ఉంటుంది. మరి నిత్యజీవం పొందుకోవాలంటే ఏం చేయాలి అని మనల్ని మనం అడిగినప్పుడు యోహాను 3:6 చూస్తే 36 కుమారుని యందు విశ్వాసం ఉంచి వాడే నిత్యజీవం గలవాడు. యేసుక్రీస్తు నందు నమ్ము, నీకు నిత్యజీవం ఆల్రెడీ ఉన్నది.